అందరికి నమస్తే అండి. మన గార్డెన్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మల్లె చెట్టుకు సీజన్ అయిపోయిన తర్వాత గూడా మల్లె పూలు పూయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దామండి. మనం చూస్తున్న ఈ ప్లాంట్ మన గార్డెన్‌లోని విరజాజి పూల ప్లాంట్ అండి. నార్మల్‌గా అయితే మనకు మల్లె పూలు మనకు సమ్మర్‌లోనే ఎక్కువగా విప్పుతూ ఉంటాయి. మనకందరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మనం రెయిన్ సీజన్‌లో ఉన్నా కూడా ఈవెన్ ఇప్పటికి కూడా మన మల్లె చెట్టుకైతే విరజాజి చెట్టుకు చెట్టు నిండా పూలిప్పుతున్నాయండి. మనకు సమ్మర్‌లో పువ్వులు చెట్టు నిండా విప్పాలి అనంటే మనము 1 మంత్ బిఫోరే ప్రూనింగ్ చేస్తూ ఉంటాం కదా మొక్కలకి. అప్పుడు మనము నా గార్డెన్‌లో 2 మొక్కలుంటాయండి విరజాజి మొక్కలు. ఒక మొక్క ప్రూనింగ్ చేసిన 1 మంత్ తర్వాత ఇంకొక మొక్కకు ప్రూనింగ్ చేసేదాన్ని. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ముందుగా ప్రూనింగ్ చేసిన మొక్కకి పువ్వులు కూడా తొందరగా స్టార్ట్ అయిపోయి తొందరగా కంప్లీట్ అయిపోతాయి. ఆగిపోతాయి పువ్వులిప్పడం. రెండో మొక్కకు మనం 1 మంత్ తర్వాత ప్రూనింగ్ చేయడం వల్ల పువ్వులు మనకు లేట్‌గా స్టార్ట్ అయ్యి, పువ్వులు ఆగిపోవడం గూడా లేట్‌గా జరుగుతుందన్నమాట. సో, మన మొక్కకు ఇప్పటికి గూడా మన చెట్టు నిండా పూలిప్పుతున్నాయి. కాబట్టి మనము అన్ని మొక్కలకు ఒకేసారి ప్రూనింగ్ చేయకూడదండి. అంటే విరజాజి మొక్కలకు, మల్లెపూల మొక్కలకే కాదండి. ఏ మొక్కలకైనా సరే మనం కూరగాయల మొక్కలకు కూడా ప్రూనింగ్ చేస్తూ ఉంటాం కదా! ఆ మొక్కలకైనా సరే అండి. అన్నీ ఒకేసారి చేయకుండా కొన్ని మొక్కలకు ఒకసారి, ఇంకొన్ని మొక్కలకు ఇంకొకసారి గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల ఈ కాత అయిపోయేంతలోపు ఆ కాత స్టార్ట్ అయితుందన్నమాట. మల్లె మొక్కలు స్టెమ్ కటింగ్స్‌తో ఎలా పెంచాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ప్రూనింగ్ చేయాలి? అలాగే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియోకెళ్ళిపోవచ్చండి. ఒకసారి చూడండి. ఈ మెథడ్ ఓన్లీ మల్లెపూల మొక్కలకే కాకుండా అన్ని మొక్కలకు వర్తిస్తుందండి. కాబట్టి చూడడానికి ట్రై చేయండి. చాలా తక్కువ లెంగ్త్‌లో వీడియో చేశాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.